హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఎంసెట్ సంబంధించి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మనకి రిలీజ్ అయితే అయ్యాయి కదండీ! అయితే మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో పాటు మనకి కొత్తగా కొన్ని ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి కూడా చిన్న అప్‌డేట్ అయితే వచ్చిందనమాట. అలాగే మీరు ఎగ్జామ్ రోజు కూడా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి కొన్ని సీరియస్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే మనకి పెట్టడం జరిగింది. సో, అది కొంచెం బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవాలనమాట. సో, అదైతే మనం మొత్తం డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. సో, అది మనకి ఈనాడు, అమరావతి పేపర్‌లో అయితే మనకి ఆర్టికల్ రిలీజ్ చేశారండి. సో, ఆ న్యూస్ సంబంధించి. సో, నేను మీకు కంప్లీట్‌గా చెప్తాననమాట. సో, ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరూ లేకపోతే ఈసెట్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియోని చూడాలనమాట. సో, అందరికి యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, అందరూ వీడియోని లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండనమాట. సో, లెజెండ్ టాపిక్ సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే వెళ్ళిపోదాం. మరి మేజర్‌గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ 1 ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి అనుకున్నట్లయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో, అదొచ్చేసరికి నిమిషం కూడా మీరైతే ఆలస్యం అయితే అవ్వకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 6న జరగబోయే ఈసెట్‌కి సంబంధించి కానివ్వండి, 19న జరగబోయే ఏపీ ఎంసెట్‌కి సంబంధించి కానివ్వండి. సో, మీకు వన్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్తున్నప్పుడు 1 హవర్ బిఫోరే మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్‌కి అయితే వెళ్ళాలని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక్క నిమిషం లేట్ అయినా సరే, వాళ్ళైతే ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించి గేట్స్ అయితే క్లోజ్ చేసి పడేస్తారు. సో, గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత వన్స్ మీరు 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది కానీ, మీకైతే లోపలికైతే మాత్రం వాళ్ళు అలో అయితే చేయరు. సో, మీరు ఇంకా 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసుకోవడం తప్పిస్తే, సో, మీకు ఇంకా ఈ ఇయర్ కౌన్సెలింగ్‌లో అయితే మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో, వీలైనంత వరకు కూడా ఒక రోజు ముందే అడ్రెస్ తెలుసుకోండి. ఆ తర్వాత ఒక గంట ముందే మీరైతే వెళ్లి ఎగ్జామినేషన్‌కి అయితే ముందే సెంటర్‌కి అయితే వెళ్లి కూర్చోండి. అయితే డాక్యుమెంట్స్ సంబంధించి అయితే మాత్రం వాళ్ళది అప్డేట్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళాలి. మీరు ఆధార్ కార్డ్‌కి సంబంధించి జిరాక్స్‌లు గానివ్వండి, లేకపోయినట్టయితే మీరు ఎటువంటి పాతవి అంటే ఓల్డ్ అప్‌డేట్ లేని కార్డ్స్ లాంటివి మీరు తీసుకెళ్ళకూడదనమాట. అలాగే మీరు తీసుకెళ్తున్న ఆధార్ కార్డ్‌లోని మీ యొక్క ఫాదర్ నేము, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా అయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాలనమాట. కరెక్ట్‌గా అయితే ఉండాలి. మీ అప్లికేషన్ ఫార్మ్ మీద కూడా ఆధార్ నంబర్ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే సో, మీరు ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళకండి. అలాగే మీ నేమ్ చేంజ్ ఉన్నా మీ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళకండి. సో, మీరు ఏదైతే పాన్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ గాని, లేకపోయినట్లయితే ఇతర ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటికి సంబంధించి గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటిని తీసుకెళ్ళడానికి ట్రై అయితే చేయండి. సో, వీలైనంత వరకు 3 తీసుకెళ్ళండి. ఏంటంటే సో, ఇన్ కేస్ మీకు నేమ్ కరెక్షన్ గాని లేకపోయినట్లయితే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. ఓకే. సో, మీ ఆధార్ కార్డ్ తీసుకొనైతే వెళ్ళండి. లేదు అనుకున్నట్లయితే మీకు దానికి సంబంధించి ఓటర్ కార్డ్ తీసుకొనైతే వెళ్ళండి. అందులో కరెక్ట్‌గా ఉన్నట్లయితే, లేదనుకున్నట్లయితే మీ పాన్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. సో, మీ పాన్ కార్డ్ ఉన్నా సరిపోతుంది. లేదనుకున్నట్లయితే మీ కాలేజ్ యొక్క ఐడెంటిటీ కార్డ్ తీసుకెళ్ళినా సరే, వాళ్ళైతే ఒప్పుకుంటారనమాట. సో, వాళ్ళకైతే లోపలికైతే రానిస్తారు. సో, బట్ మీరు ఏ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్తున్నా, ఒక 2 ఐడెంటిటీ ప్రూఫ్‌లు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేకపోతే కరెక్ట్‌గా ఉన్న ఓట్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ లేకపోతే మనకి ఆధార్ కార్డ్ ఇంకా మీ యొక్క కాలేజ్ ఏదైతే ఐడీ కార్డ్ ఉందో సో, అది పట్టుకెళ్ళండి. సో, ఆ విధంగా అయితే మిమ్మల్కి ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీరు గుర్తించలేని ఏవైనా ఇష్యూస్ ఉన్నా సరే, అక్కడ వేరే ఐడెంటిటీ ప్రూఫ్‌తో మీరు సాల్వ్ చేసుకోవచ్చనమాట. అలాగే మనకి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా! సో, అదేంటి అనుకున్నట్లయితే మనకి విద్యార్థుల చేతులకు మెహందీ ఇతర ఆహ్, ఇతరాంధ్ర ఉండకూడదని చెప్పేసి తెలిపారనమాట. సో, ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈసారి ఖచ్చితంగా కూడా మనకి బయోమెట్రిక్ అయితే జరుగుతుందండి. సో, గతంలో కూడా జరిగింది. బట్ ఇప్పుడైతే మాత్రం స్ట్రిక్ట్‌గా బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే గాని స్టూడెంట్‌ని అయితే ఎగ్జామినేషన్‌కి అయితే రాయనివ్వరని చెప్పేసి చాలా స్ట్రిక్ట్‌గా చెప్పడం జరిగింది. సో, ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో సో, వాళ్ళు మెహందీ గాని, గోరింటాకు గాని లాంటివి పెట్టుకున్నట్లయితే ఇన్ కేస్ అవి మీ బయోమెట్రిక్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయినట్లయితే ఖచ్చితంగా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి సో, మీరు ఎలాంటి మెహందీ గాని, ఎలాంటి
గోరింటాకు అని పెట్టుకోకండి. అలాగే ఎవరికైనా సరే వేలిముద్రలు పడకపోయినట్లయితే అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ మీరు రేషన్ షాప్‌కెళ్ళి బయోమెట్రిక్ అథెంటికేషన్ మీకు అవ్వకపోయినట్లయితే ఇప్పుడే వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా అప్‌డేట్ చేయించుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రోజు మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అవ్వకపోయినట్లయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు దానికి సంబంధించి ఎగ్జామినేషన్ రాయడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వరు. కొన్ని సెంటర్‌లు ఇచ్చినప్పటికి కూడా మనకి చెప్పలేం. కొన్ని సెంటర్‌లు మీకు అథెంటికేషన్ మీ ఫింగర్ మ్యాచ్ అవ్వకపోయినట్లయితే మీ ఆధార్ కార్డ్‌తో మీరు రేషన్ కార్డ్‌కెళ్తున్నప్పుడు చూస్తారు కదా! సో, మీ ఫింగర్ గాని మ్యాచ్ గాని కాకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయరనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. మీరు వీలైనంత వరకు కూడా మీ ఫింగర్ పనిచేస్తుంది. మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ వర్క్ చేస్తుందని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రోజు మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసి ఎగ్జామినేషన్‌కి అయితే స్టార్ట్ చేయాలనమాట. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి అనుకున్నట్లయితే, మనకిక్కడ చూసుకున్నట్లయితే వినియోగులు ఉపయోగించే రఫ్ పేపర్‌ను సైతం ఇన్విజిలేటర్‌లకు ఇచ్చేయాలని చెప్పి వెల్లడించారు. మనం గతంలో చూసుకున్నట్లయితే ఆ రఫ్ పేపర్‌ని చాలామంది ఏంటంటే ఇంటికి పట్టుకొచ్చేసి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా రాసుకొని సో, మనకి లీక్ చేస్తూ ఉండేవారనమాట. సో, ఈ క్వెషన్స్ పడ్డాయి, ఈ క్వెషన్స్ పడలేదని చెప్పేసి ఆ రఫ్ పేపర్ ఆ ప్రాక్టీస్ సంబంధించిన సెట్స్ అని ఉన్నట్లయితే సో, ఇది పడ్డది ఇలా సాల్వ్ చేసామని చెప్పేసి సో, పట్టుకొచ్చారు. దానివల్ల ఏంటంటే మనకి ప్రిలిమినరీకి రిలీజ్ అయ్యే టైంకి సో, కొంత ప్రాబ్లమ్ అయితే ఇష్యూ అయితే ఫేస్ చేసేది. సో, అట్లా ఈ టైప్‌లో క్వెషన్స్ అడుగుతున్నారని జెప్పేసి సో, మనకి అలా లీకేజ్ కింద వచ్చిందన్నమాట. మనకేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మొత్తం కీతో పాటు రిలీజ్ చేస్తారు. బట్ ముందుగానే ప్రీవియస్ ఇయర్ ఈ మోడల్ పేపర్ రిలీజ్ అయిన వెంటనే మనం దీన్ని బేస్ చేసుకొని అయితే నెక్స్ట్ క్వెషన్ పేపర్‌ని ఆన్సర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో, దాన్ని బట్టి కూడా ఎలాంటి రఫ్ పేపర్స్ కూడా మీరు తీసుకురాకూడదు. అక్కడే మీరు ఏవైతే మీ రఫ్ షీట్స్ ఉంటాయో సో, వాటిని సబ్మిట్ చేసేయాలి. సో, ఎవరు కూడా పొరపాటున గాని అవన్నీ ఫోల్డ్ చేసుకొని మీ జేబులో పెట్టుకొని వచ్చేయకండి. ఓకే. ఆహ్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్పారనమాట. సో, ఒరిజినల్ హాల్ టికెట్‌ని ఒరిజినల్‌ని తీసుకెళ్ళాలండి. సో, అది మీరు బ్యాక్ సైడ్ ఉన్న మ్యాప్ తీసుకెళ్ళకపోయినా పర్లేదు. మీరు ఫస్ట్ పేజ్ తీసుకెళ్తే సరిపోతుంది. గుర్తింపు కార్డ్ తెలుసు కదా! మీ ఆధార్ కార్డు మీకు సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయి. సో, మీకు సంబంధించి ఏదైతే ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్స్ ఉంటాయో ఆ కార్డ్ తీసుకెళ్ళండి. అలాగే నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళమని సూచించారు. చాలా మందికి బాల్ పాయింట్ పెన్ అంటే మనకింకా ఏదో కాస్ట్‌లీ పెన్ అనుకుంటారు. అదేం కాదు. బాల్ పాయింట్ పెన్ అయినా తీసుకెళ్ళొచ్చు. మీరు బుక్ సర్కిల్ వాళ్ళే ఇస్తారు. బాల్ పాయింట్ పెన్ అంటే వాళ్ళే ఇస్తారనమాట. లేదు అనుకున్నట్లయితే మీరు నార్మల్‌గా రోజు వాడే రూ. 3 పెన్స్, రూ. 5 పెన్స్ పట్టుకెళ్ళినా ఆళ్ళైతే ఎలాంటి అబ్జెక్షన్ చేయరు. సో, మీరు 2 పట్టుకెళ్ళినా పర్లేదు. ఒకటి పట్టుకెళ్ళినా పర్లేదు. ఆళ్ళైతే ఎలాంటి అబ్జెక్షన్ చేయరనమాట. మీకు క్లారిటీగా అర్థమైందయితే అనుకుంటున్నాను. అలాగే ఎగ్జామినేషన్ రోజు మీరు ఎలాంటి వాలెట్స్ గాని, ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైస్‌లు గాని, ఇలాంటి స్మార్ట్ వాచెస్ గాని, లేకపోతే స్మార్ట్ ఫోన్స్ గాని తీసుకెళ్ళకండి. ఒకవేళ మీ పేరెంట్స్‌తో మీరెళ్లి మీ పేరెంట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా బయటనే ఉంటారు అనుకున్నట్లయితే, ఏం పర్లేదు అన్నీ పట్టుకెళ్ళి ఆళ్ళకిచ్చేసి సబ్మిట్ చేసి వచ్చేయండి. దీంతో పాటే మీకేమైనా డౌట్ ఉంటే హాల్ టికెట్స్ ఒక 2 సార్లు పట్టుకెళ్ళండనమాట. ఓకే. 2 సెట్‌లు తీసుకెళ్ళండి. సో, ఎందుకన్నా మంచిది. మనకి ఎక్స్‌ట్రా తీసుకుంటే బెస్ట్‌గానే ఉంటది కదా! సరిగ్గా అప్లికేషన్ ఇక్కడ చెప్పలేదు అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళాలన్నమాట. అప్లికేషన్ ఫార్మ్ మీద కూడా మన ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేయించి దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మీకక్కడ ఫోటో అంటించి, దాని మీద ప్రిన్సిపల్ సైన్ చేసి, దాని మీద ప్రిన్సిపల్ స్టాంప్ వేసినట్లయితే సో, అప్పుడు మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోపల రానిస్తారనమాట. మేము మా ఫ్రెండ్స్ రాసినప్పుడు కొన్ని సెంటర్‌లయితే మాకు అడిగారు. కొన్ని సెంటర్‌లయితే అడగలేదు. అడిగిన సెంటర్‌లో మాత్రం మ్యాండటరీ అని చెప్పేసి చూపించారు. అది చూపిస్తేనే గాని లోపలికి పంపించలేదు. కొన్ని సెంటర్‌లో అది లేకపోయి అసలు అడగలేదు. అది ఆ ఊసే పట్టించుకోలేదు. ఇంకా ఏంటంటే అప్లికేషన్ ఫార్మ్ తీసుకుంటారని అడుగుతున్నారన్నమాట. కామెంట్ సెక్షన్‌లో కొంతమంది అప్లికేషన్ ఫార్మ్ తీసుకోరండి. మీరెళ్తారు, ఎగ్జామ్ రాస్తారు, తిరిగొచ్చేస్తారు. అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే ఉన్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో లేట్ అయితే అవ్వకండి. సో, ఆల్రెడీ పాలిసెట్‌లో కూడా చాలా మంది లేట్ అయితే అయ్యారని చెప్పేసి సో, పాలిసెట్ ఎగ్జామినేషన్ వాళ్ళే మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేశారన్నమాట. సో, లేట్ అయ్యి మేము లోపల రానివ్వలేదని చెప్పేసి సో, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ అయితే అవ్వకండి. సో, మీరైతే ఖచ్చితంగా ఆన్ టైమ్‌కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే. నేను చెప్పాను కదా! 1 హవర్ ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఉండాలి. 1 డే ముందే మీరు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అడ్రెస్ సో, ఎట్లా మీ ఇంటి నుంచి ఆ రూట్ ఎళ్ళాలి అని తెలుసుకోండి. ఒక 2 ఆర్ 3 డేస్ ముందే మీరు ఇతర డిస్ట్రిక్ట్‌లు గాని పడినట్లయితే, ఇతర ఏరియాస్‌లో పడినట్లయితే, దూరం డిస్టెన్స్‌లో పడినట్లయితే ఒక 2 ఆర్ 3 డేస్ ముందే మీరు అక్కడికైతే వెళ్లి అక్కడ స్టే చేయండన్నమాట. ఒక హోటల్ ఎక్కడైనా సరే. ఓకే. మీ సెంటర్‌కి సంబంధించి 2 దగ్గర ఏరియాల మధ్యలో అయితే. ఓకే. మీకు ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ అర్థమైననుకుంటే ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ అయినా సరే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీకు ఆ డౌట్ మొత్తం క్లారిఫై చేస్తాను. ప్రతి కామెంట్‌కి వీలైనంత వరకు లైక్ చేసి నేనైతే మాత్రం ఖచ్చితంగా ఒక రిప్లైస్ అయితే ఇస్తాననమాట. సో, వీడియోని అందరూ చూసారు కదా! వీడియో అందరూ లైక్ చేయండి. దాంతో పాటు మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి సో, మనకి ఏపీ ఎంసెట్ అయినా, టీఎస్ ఎంసెట్ అయినా, బైపీసీ అయినా, ఎంపీసీ అయినా సో, ఏ కోర్స్ మీరు చేస్తున్నా సో, ఏది అప్లై చేస్తున్నా ఈసెట్ అయినా, ఏపీ సెట్ అయినా ఏది చేస్తున్నా సరే మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ రాబోయే అన్ని కౌన్సెలింగ్ సంబంధించి మొత్తం అప్ టు డేట్ వీడియోస్ మొత్తం వస్తాయన్నమాట. సో, కౌన్సెలింగ్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో, మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన
సో, మొత్తం మీ కాలేజీ ఫీజు, మీ స్కాలర్‌షిప్స్ మీకు ఇవన్నీ కూడా మనం చాలా డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి సో, అందరూ ఖచ్చితంగా ఇంతవరకు చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్‌ని ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అలాగే మనకి ఎంసెట్ యొక్క మోడల్ పేపర్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో, మోడల్ పేపర్స్, మాక్ టెస్ట్ లింక్‌లన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాను. వెంటనే టెలిగ్రామ్‌కొచ్చి జాయిన్ అయిపోండి. అలాగే వాట్సాప్ ఛానెల్‌లో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.